ప్రతి మనిషిలో సహజ సిద్ధమైనటువంటి స్వభావం పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా ఉంటాయి. నెగిటివ్గా ఉన్నటువంటి వాడిలో నేర చరిత్ర ఉంటుంది, పాజిటివ్గా ఉండేటటువంటి వాళ్ళు ఆ నేరాన్ని చిత్కరించుకునేటటువంటి తత్వం ఉంటుంది. ఈ నేరానికి సంబంధించినటువంటి నేరస్తులని సంస్కరించగలమనుకోవడం అమాయకత్వం. ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి, ఏమీ కాలేదు. చిన్న ప్రాబ్లం రాగానే వాడిలో ఉన్నటువంటి నెగిటివ్ పర్సన్ బయటకు వచ్చేస్తాడు, దాని పర్యవసానం జరిగేటటువంటిది. ఇంకొకటి స్వార్థం, బద్ధకం, లేదంటే కనుక ఏదో అహం, ఇట్లాంటి ఆ నేరస్తుడికి ఉండేటటువంటి మనస్తత్వం. దానికి తోడుగా పోలీసులు, అరెస్టులు, కోర్టులు, జైళ్ళు, వీటన్నిటి తర్వాత అలవాటు పడిపోయినటువంటి వాడు నేరం చేయడం అన్నటువంటి తన సహజ సిద్ధమైనటువంటి ఫీలింగ్ కింద మార్చేసుకుంటేనే అత్యంత ప్రమాదకరం. ఇది ఎందుకు చెప్తున్నానంటే భయం అనేది పుట్టాలి. నేరం చెయ్యాలంటే భయం అనేది పుట్టాలి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో కాల్పులు, ప్రాణాలు పోవడాలతో ఒక భయం ఏర్పడింది. కేసీఆర్ టైంలో కూడా ఆ భయం ఏర్పడింది. మళ్ళీ ఇప్పుడు అట్లాంటి భయపెట్టడం అన్నటువంటి కల్చర్ తెలంగాణలో ఆరంభమైంది. అట్లా నేరాలు ఆగిపోవు, కానీ నేరం చెయ్యాలంటే ఒక వణుకు పుట్టాలి. తాజాగా 5 కాల్పుల సంఘటనలు చోటు చేసుకున్నాయి. లేటెస్ట్గా నాంపల్లిలో జరిగినటువంటిది, అందులో పతాక స్థాయి. ఈ విషయంలో తెలంగాణ పోలీసుల ధైర్యాన్ని మెచ్చుకోవాలి. సజ్జనార్కి ఎదురైనటువంటి పరిస్థితులు చూసినా బట్ ఆయన దాన్ని కాన్ఫిడెంట్గా ఎదుర్కొన్నారు. అలాగే ప్రభుత్వాలు ఆ తర్వాత వచ్చినటువంటి అప్పుడు కేసీఆర్ టైం తర్వాత రేవంత్ రెడ్డి వచ్చినా కూడా కాపాడుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అట్లా కాపాడుకొస్తారు నాయకులు అనుకున్నప్పుడు తప్పుడు పనులు చేసేటటువంటి వాళ్ళకి తుపాకీతో సమాధానం చెప్తారు. ఆ విషయంలో అభినందించాలి ప్రభుత్వాల్ని, అట్లాగే పోలీసుల్ని కూడా.